నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా తెలిసిందే, రీసెంట్గా లాంచ్ చేసింది ఫోన్ శాంసంగ్ అయితే. సో నా ఫేవరెట్ కలరే వచ్చింది, మెస్టిక్ బ్రౌన్స్. 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలామంది ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈ ఫోన్ కోసం. చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఈ ఫోన్ మనకి 28వ తారీఖు నుంచి ఇండియాలో సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రీ బుకింగ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి, లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అమెజాన్లో కూడా మీరు ప్రీ బుకింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ అయితే శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రాది. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మీకు తెలిసినవే, దీని మీద ఏం స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.9 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ డైనమిక్ AMOLED స్క్రీన్ ఉంటుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి ఇండియాలో మనకి Exynos 990 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ రెండో కెమెరా వచ్చేసరికి పెరిస్కోపిక్ లెన్స్ 12 మెగాపిక్సెల్ కెమెరా f3.0 అపర్చర్తో వస్తుంది. దీనిలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 50x వరకు సూపర్ జూమ్ చేయొచ్చు, డిజిటల్ జూమ్. అండ్ మూడో కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది, 120° వైడ్ యాంగిల్ కెమెరా ఇది. ఫ్రంట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, AKG 20 స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సీల్ ఓపెన్ చేసి లోపల ఫస్ట్ మొబైల్ చూడాలి ఎలా ఉందో. కలర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మనకి కొన్ని కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది. కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో లేదో చూద్దాం. ఇంకా ప్రజెంట్ అయితే నాకైతే కేస్ అయితే కనిపించలేదు. అండ్ ఇది వచ్చేసరికి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా. ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ అయితే చేతిలో పట్టుకుని చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. అండ్ కెమెరా చూడొచ్చు, కెమెరా హంప్ అయితే మనకి చాలా ఎక్కువ ఉంది, చాలా పైకి వచ్చింది. ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ కూడా అనిపిస్తుంది. ఫోన్ ఫస్ట్ లుక్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు, ఈ మిస్టిక్ బ్రౌన్స్ అయితే. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఛార్జర్ ఉంది, చూద్దాం ఇది ఎంత ఛార్జరో ఎంత అవుట్పుట్తో వస్తుందో. ఫ్రెండ్స్, బాక్స్లో అయితే 25W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి Type-C to Type-C కేబుల్ మ్యాక్సిమం, ఇక్కడ చూడొచ్చు. Type-C to Type-C కేబుల్. ఫైనల్గా ఇవి మనకి AKG ఇయర్ ఫోన్స్ విత్ ఎక్స్ట్రా టిప్స్. ఇవి వచ్చేసరికి మనకి Type-C ఇయర్ ఫోన్స్, ఎందుకంటే దీనిలో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు కాబట్టి వీళ్ళు Type-C ఇయర్ ఫోన్స్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మనం మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. డివైస్ లుక్ అయితే మాత్రం అదిరిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద సైజెస్లో ఉన్నాయి కెమెరాస్ అయితే. అండ్ లేజర్ ఆటో ఫోన్ సిస్టమ్ కూడా ఉన్నట్లుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫ్లాష్ కూడా కనిపిస్తుంది. ఇంకా బాటమ్కి వస్తే శాంసంగ్ అని చెప్పేసి రాస్తుంది. కొద్దిగా మ్యాట్ ఫినిష్ ఉంది గ్లాస్ అయితే, మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. మొత్తం ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మనకి మెటల్ ఫ్రేమ్. అండ్ బ్యాక్ వచ్చేసరికి గ్లాస్ బ్లాక్. అండ్ నోట్ 20 అల్ట్రాలో, నోట్ 20లో మీకు ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే కర్వ్ డిస్ప్లే, 2 సైడ్ కర్వ్, 2K స్క్రీన్, 6.9 ఇంచ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. ఇక్కడ 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమీ లేవు. బాటంలో చూసుకుంటే S పెన్ ఉంది, అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది, అండ్ Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇది హైబ్రిడ్ స్లాట్, మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ మీరు సెకండ్ స్లాట్లో పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ 2 సిమ్ కార్డు పెట్టుకోండి, 2 సిమ్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం ఏమన్నా పవర్ ఉందేమో. ఫ్రెండ్స్, పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5G అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. నార్మల్ సామ్సంగ్ ఫోన్ ఎలా సెటప్ చేస్తారో అలా సెటప్ చేసేయడమే. ఇక్కడ చూడొచ్చు మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్ సెట్ డిటెక్ట్ చేసింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. లైటింగ్ అయితే మనకి ఏమీ లేదు, అదే మనకి ఆప్టికల్ అయితే లైట్ అయితే వస్తూ ఉంటుంది మనం ఫింగర్ ప్రింట్ మీద టచ్ చేయగానే. ఇది అల్ట్రాసోనిక్ కాబట్టి మనకి లైట్ అయితే ఏం రాదు. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రాది. ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 1UI వర్షన్ 2.5 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్.
అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చూద్దాం. డివైస్ కేర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. స్టోరేజ్ వచ్చేసరికి 256 జీబీలో 221.3 జీబీ స్టోరేజ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే ఇది 12 జీబీ ర్యామ్ మోడల్. 12 జీబీలో మీకు 6.9 జీబీ ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ శాంసంగ్ మొబైల్ కాబట్టి మనకి పెద్దగా బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. కొద్దిగా మీకు బడ్జెట్ మొబైల్స్లో ఏమైనా కనిపిస్తేమో కానీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మాత్రం అసలు ఉండవు మీకు బ్లోట్వేర్ అయితే. కొన్ని శాంసంగ్ యాప్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. పిన్అప్ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు డ్రాయింగ్స్ ఇట్లాంటివి వేసుకోవాలనుకుంటే. అండ్ గూగుల్ యాప్స్ ఉన్నాయి. సో మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్ అయితే కొన్ని ఉంటాయి. ఇవే మనకి ఇంకా ఎక్స్ట్రా మీకు బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ మెయిన్ ఈసారి మాత్రం దీనిలో మనకి కనిపిస్తుంది కెమెరా. ఇక్కడ చూడొచ్చు, కెమెరా అయితే మనకి చాలా పెద్దగా ఉంది సైజ్ అయితే. ఒకసారి కెమెరా యాప్ ఓపెన్ చేసి చూద్దాం, ఫీచర్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి సింగిల్ టెక్ ఫీచర్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు బడ్జెట్ మొబైల్స్ కూడా ఫీచర్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ టైమర్ కనిపిస్తుంది 10 సెకండ్స్ అని చెప్పేసి. సో ఇది ఒకటి నోటీస్ చేశాను నేను. నెక్స్ట్ మనం ఫోటోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు వైడ్ యాంగిల్ కెమెరాకి ఇక్కడ మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మీరు మొత్తం 1x కానీ 2x కానీ ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. 1x 2x 4x 10x 20x 50x వరకు జూమ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 50x వరకు మీరు జూమ్ అయితే చేయొచ్చు. తర్వాత నేను కొన్ని ఫోటో శాంపుల్స్ చూపిస్తాను మీకు. ఇది నార్మల్. అండ్ ఇది వచ్చేసరికి 5x వరకు ఆప్టికల్ జూమ్. లాస్లెస్ జూమ్ చేయాలనుకుంటే మీరు 5x వరకు ఇక్కడ నుంచి అయితే మీరు జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఒకసారి మనం వీడియో అంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. 8K వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్లోకి వెళ్తే వీడియో సైజ్ రేర్ కెమెరా యూస్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు 8K 24 FPS మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K వచ్చేసరికి 4K 60 FPS కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. 8K వరకు వీడియో అయితే మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వరకు మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, కాకపోతే క్వాలిటీ అయితే మీకు బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చి ప్రో వీడియో మోడ్ ఉంది. ప్రో వీడియో మోడ్ సైజ్ కూడా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రో వీడియో కూడా మీరు 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ ప్రో వీడియో అంటే మీరు ISO కానీ వైట్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాకింగ్ ఆటో ఫోకస్ అని చెప్పేసి ఫీచర్ ఉంది. ఇవన్నీ నేను చెక్ చేస్తాను. షూటింగ్ మెథడ్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. వాయిస్ కంట్రోల్ ఇవన్నీ నేను చెక్ చేసి కంప్లీట్గా నేను అప్డేట్ చేస్తాను మీకు తర్వాత రివ్యూస్లో. అండ్ వీడియో నెక్స్ట్ మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. మోర్లో మనకి సూపర్ స్లో మోషన్ ఉంది, స్లో మోషన్ ఉంది. ప్రో వీడియో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. హైపర్ ల్యాప్స్ ఉంది, నైట్ హైపర్ ల్యాప్స్ కూడా మీ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో అన్ని కెమెరా ఫీచర్స్ అయితే మీకు చాలా బాగుంటాయి. AR జోన్ ఉంది, బిక్స్బీ విజన్, ఇవన్నీ మనం నార్మల్ శాంసంగ్ ఫోన్స్లో కూడా చూస్తూ ఉంటాం. AR ఎమోజీస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లైవ్ ఫోకస్ వీడియో కూడా ఉంది. సో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే మీకు బ్లర్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను మీకు. ఈ వీడియో ఒకటి రికార్డ్ చేసుకొని మీకు చూపిస్తాను తర్వాత. అండ్ దీనిలో మనకి వీడియో స్విచ్ ఆప్షన్ ఉందేమో చూద్దాం. మనం డైరెక్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు వీడియోస్ మధ్య స్విచ్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే 8K వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడైతే మనకు ఆ ఫీచర్ అయితే కనిపించట్లేదు. ఒకసారి వీడియో రిజల్యూషన్ మనం తగ్గించి చూద్దాం. 8K నుంచి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి తగ్గిద్దాం. సెట్టింగ్స్ ఇది కూడా మనం 4K పెడదాం. బ్యాక్ కెమెరా 4Kకి తీసుకొని వద్దాం. చూద్దాం ఏమన్నా స్విచ్ చేయొచ్చాము మనం. సో వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు స్విచ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నేను అదే వీడియోలో ఫ్రంట్ కెమెరా కూడా స్విచ్ అవ్వచ్చు. సో ఈ వీడియో శాంపుల్ కూడా నేను చూపిస్తాను. సో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో మీరు ఈ ఆప్షన్ అయితే ఇంకా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే కొన్ని ఫోటో శాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ తీసిన శాంపుల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి 5x జూమ్ లాస్లెస్ జూమ్, అండ్ ఇవి వచ్చేసరికి 50x జూమ్. అండ్ ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి 5x జూమ్, ఇవి వచ్చేసరికి 50x జూమ్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ ఇది 8Kలో రికార్డ్ చేస్తున్నా. మ్యాక్సిమం 8K 24 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 8K వీడియో క్వాలిటీ మీకు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇతర మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. హలో సర్జన్, హాయ్ హాయ్ నాన్న.
ఫ్రెండ్స్ చూడాలి మనం కెమెరా స్విచ్ ఆప్షన్ చూద్దాం. ప్రజెంట్ నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని మీరు 4K 60 FPS యూస్ చేస్తూ డైరెక్ట్ మీరు స్విచ్ అవ్వచ్చు రెండు కెమెరాస్ మధ్యలో. ప్రజెంట్ అయితే మనం ఫ్రంట్ కెమెరాలో ఉన్నాం. ఇప్పుడు స్విచ్ అవుతున్నాను. ఇప్పుడు బ్యాక్ కెమెరాకి వెళ్ళిపోయాం. బ్యాక్ కెమెరా కూడా 4K 60 FPS. హాయ్ సార్ సచిన్. ఇక చూడొచ్చు ఇట్లా మనం వ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం వీడియో క్వాలిటీ అయితే మీకు చూడొచ్చు చాలా బాగుంటుంది 4K 60 FPS. అండ్ మళ్ళీ ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అవుదాం. ఈ బ్యాక్ కెమెరా మళ్ళీ ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అయ్యి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అయ్యాను. ఇట్లా మీరు రెండు కెమెరాస్ మధ్య స్విచ్ అవుతూ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది లైవ్ ఫోకస్ వీడియో. ఇక్కడ చూడొచ్చు సబ్జెక్ట్ మనకు ఫోకస్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. సో ఇట్లా మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం S Pen గురించి మాట్లాడుకోవాలి. సామ్సంగ్ అంటేనే మనకి నోట్ సిరీస్ అంటేనే S Pen మెయిన్. సో ఇక్కడ S Pen అయితే ఈసారి లెఫ్ట్కి వచ్చింది, ఇప్పుడు రైట్లో ఉండేది లెఫ్ట్కి తీసుకొని వచ్చారు. సో ఈసారి మనకి S Pen లేటెన్స్ మీకు 9 millisecondsకి అయితే మనకి తగ్గించారు. నోట్స్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మీకు లేటెన్సీ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు మనకి రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా ఫాస్ట్గా మీకు నెక్స్ట్ పాయింట్కి అయితే తీసుకెళ్ళగలదు. సో ఓవరాల్ అయితే మాత్రం మీరు రాయాలనుకుంటే మాత్రం ఇప్పుడు జస్ట్ పేపర్ మీద రాసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. లేటెన్సీ మీకు చాలా వరకు తగ్గించారు. సో పేపర్ పెన్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. సో ఇది మేజర్ చేంజ్ అయితే మాత్రం ఈసారి ఇంతకుముందు S Penతో కంపేర్ చేస్తే మాత్రం లేటెన్సీ అయితే మీకు చాలా తగ్గుతుంది. నెక్స్ట్ మిగతా ఫీచర్స్ అన్ని మనకి S Pen ఫీచర్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. క్రియేట్ నోట్, స్మార్ట్ సెలెక్ట్, స్క్రీన్ రైట్, లైవ్ మెసేజెస్, ఆడియో ట్రాన్స్లేట్, పెన్ అప్ యాప్ యూస్ చేసి మీరు ఏమైనా డ్రాయింగ్స్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డ్రాయింగ్స్ అయితే చేయొచ్చు. ఈసారి మనం జెక్చర్స్ అయితే ఇవ్వచ్చు. ఇంతకుముందు మనం చూసిన బ్లూటూత్ ఫీచర్స్తో కంపేర్ చేస్తే ఇవి ఎక్స్ట్రా అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కొన్ని ట్రై చేద్దాం మనం. బ్యాక్, హోమ్, రీసెంట్స్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని జెక్చర్స్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి మనం ట్రై చేద్దాం. బ్యాక్ రావడానికి జెక్చర్ వాడమంటున్నారు కదా, చూద్దాం ఒకసారి వస్తామేమో. ఇక్కడ చూడొచ్చు మనం బ్యాక్కి వచ్చాం. అండ్ హోమ్కి రావడానికి ఈ గెక్చర్, హోమ్కి వచ్చేసాం. అండ్ రీసెంట్స్కి ఈ గెక్చర్. సో ఇవి మనం రీసెంట్స్. సో చాలా బాగా వర్క్ అవుతున్నాయి ఇవి ఎయిర్ జెక్చర్స్ అయితే. అండ్ స్మార్ట్ సెలెక్ట్ వచ్చేసరికి ఈ జెక్చర్. ఇక్కడ చూడొచ్చు మనం స్మార్ట్ సెలెక్ట్ ఆప్షన్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ నుంచి మనం స్మార్ట్ సెలెక్ట్ ఫీచర్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మనకి కొన్ని ఎక్స్ట్రా గెక్చర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ కెమెరాలోకి వెళ్తే మనకు తెలిసిందే S Pen మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు. కెమెరాలో సింగిల్ ప్రెస్ చేస్తే మీకు ఫోటో తీయడానికి బ్లూటూత్ రిమోట్ అలాగే యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా మీరు ఫోన్ పెట్టేసి మీరు S Penతో కంట్రోల్ చేయొచ్చు. షట్టర్ బటన్ని డబుల్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మధ్య మీరు స్విచ్ అవ్వచ్చు. జెక్చర్స్ కూడా ఉన్నాయి. స్విచ్ కెమెరాస్, నెక్స్ట్ మోడ్, ప్రీవియస్ మోడ్ ఇక్కడ చూడొచ్చు. సో ఈసారి మనకి ఎయిర్ జెక్చర్స్ అయితే చాలా వరకు యాడ్ చేశారు. ఇంతకుముందు మనకి ఇన్ని జెక్చర్స్ అయితే లేవు. ఎయిర్ జెక్చర్స్ అయితే ఈసారి మొత్తం చాలా వరకు యాడ్ చేశారు. సో ఇట్లా మీరు కెమెరాలో కూడా యూజ్ చేయొచ్చు. S Pen అయితే ఇక్కడ చూడొచ్చు స్విచ్ అవుతున్నాను, ఫోటో తీస్తున్నాను. సో ఇవన్నీ కంప్లీట్గా మళ్ళీ నేను చెక్ చేస్తాను. చెక్ చేసి రివ్యూలో ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి మనకి అవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తాను. S Pen అయితే మాత్రం ఫస్ట్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లేటెన్సీ అయితే చాలా తగ్గించారు. సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మీకు ఎటువంటి సెన్సార్స్ వీళ్ళు స్కిప్ చేయరు. యాజ్లోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే సూపర్ ఫాస్ట్ అయితే ఏం లేదు. యాక్యురసీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ DRM ఇన్ఫో కూడా ఖచ్చితంగా L1 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మనకి ప్రైమ్ వీడియో HDలో ప్లే అవుతుంది 1080pలో. అండ్ డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది. బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో. మీకు చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ అయితే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ Note20 Ultra. ఈ ఫోన్ నేను యూజ్ చేస్తాను, రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఈ ఫోన్ సంబంధించి ఇంకా చాలా వీడియోస్ అయితే ఈ మంత్లో అయితే చేస్తాను. సో వీడియోస్ అన్ని చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మీకు బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే. సో దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now.